శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ పరమశివుడి అనుమతి లేనిదే అరుణాచలంలో ఎవ్వరూ అడుగుపెట్టలేరు, ఆ స్వామిని దర్శించుకోలేరు. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో ఆ అరుణగిరినే సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు. అంతటి శైవక్షేత్రంలో ఆధిపత్య పోరు సాగుతోంది. శివుడి పేరునే మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమిళులు. #సేవ్ తిరువణ్ణామలైతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ అరుణాచలంలో ఎవరి మధ్య పోరు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? అరుణాచలంలో సాగుతోన్న ఆధిపత్య పోరు. తిరువణ్ణామలైలో తమిళులు వర్సెస్ తెలుగువాళ్లు. ఆలయం పేరు విషయంలో వాగ్వాదాలు. సీఎం స్టాలిన్కు ఫిర్యాదు చేసిన తమిళియన్స్. సిద్ధులు, సాధువులు, ఋషులు, మునులు, దేవతలు, సకల గణాలు నిత్యం ఆ ఆది దంపతుల్ని పూజించే పుణ్యాచలం అరుణాచలం. పంచభూతాల్ని ఆవరించుకుని ఉండేవాడు ఆ పరమశివుడు. పంచభూతాల్లో ఒక్కో స్వరూపానికి గుర్తుగా ఒక్కో క్షేత్రంలో లింగ స్వరూపుడై వెలిశాడు. పంచభూతాల్లో అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంగా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే ఈ అరుణాచలం. ఇప్పుడు ఈ అరుణాచల క్షేత్రం పేరుపై వివాదం కొనసాగుతోంది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరువణ్ణామలై నగరంలో అరుణాచలేశ్వరుని దేవాలయం ఉంది. శివుణ్ణి ఇక్కడ అరుణాచలేశ్వరుడుగా, అన్నామలయ్యార్గా పిలుస్తూ ఉంటారు భక్తులు. కొన్నేళ్లుగా తెలుగునాట అరుణాచల క్షేత్రంపై ఆసక్తి పెరిగింది. ప్రవచనాలు, సోషల్ మీడియా ప్రభావంతో అంతకుముందు కన్నా ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి, గిరి ప్రదక్షిణ చేయడానికి వెళుతున్నారు. పౌర్ణమి వచ్చిందంటే చాలు ఈ ఆలయానికి జనాలు పోటెత్తుతారు. 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడి నుంచి వెళ్లే భక్తులు ఆ ఆలయం ఉన్న ఊరిని ఏమని పిలుస్తున్నారు, అసలు ఆ దేవుడి పేరేంటి అనే అంశాలపై ఇటీవల వివాదం రేగింది. ఇటీవల కర్ణాటక నుంచి తిరువణ్ణామలై వెళుతోన్న ఒక తమిళనాడు ఆర్టీసీ బస్సు బోర్డులో తిరువణ్ణామలై బదులు అరుణాచలం అని పెట్టారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు ఆ బోర్డు పెట్టిన కండక్టర్ను తమిళనాడు ఆర్టీసీ సస్పెండ్ చేసింది. అరుణాచలేశ్వరుడు అనే దేవుడి గుడి ఉన్న ఊరి పేరు తిరువణ్ణామలై. అక్కడి మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కూడా తిరువణ్ణామలై పేరుతోనే ఉంటాయి. ఆ ఊరిలోని అరుణాచలేశ్వరుణ్ణే తమిళులు అన్నామలైగా పిలుస్తారు. తెలుగులో అన్న అనే పదానికి ఉన్న అర్థంతో పాటు తమిళంలో పెద్ద, గొప్పవారు అనే అర్థంలో కూడా అన్న అనే పదాన్ని వాడతారు. మలై అంటే కొండ అని అర్థం. అన్నామలై పదానికి ముందు గౌరవవాచకమైన తిరు చేరిస్తే తిరువణ్ణామలై అయింది. అంటే తమిళులు అన్నామలై అని పిలిచే దేవుణ్ణి తెలుగువారు, సంస్కృత గ్రంథాలు అరుణాచలేశ్వరుడిగా పిలిచాయి. అయితే ఈ అరుణాచలం పదం తెలుగువారికి ఎంత దగ్గరైందంటే ఆ దేవుడితో పాటు ఆ క్షేత్రం మొత్తాన్ని అరుణాచల క్షేత్రం అనే చాలామంది పిలుస్తారు. దీంతో చాలామంది తెలుగు, కన్నడ భక్తులకు తిరువణ్ణామలై అనే పదం తెలియదు. అక్కడకు యాత్రలు నిర్వహించే ఆపరేటర్లు, ఇతరత్ర అన్ని లావాదేవీలు, బోర్డులు అన్నింటా అరుణాచలం అనే పదాన్నే వాడుతూ ఉంటారు. గుడిలో దేవుడి పేరు, అక్కడి కొండ పేరు, ఆ ఊరి పేరు మూడు తెలుగువారికి అరుణాచలమే. అయితే ఈ అరుణాచలేశ్వరుడి ఆలయం ఉన్న ఊరిని కూడా తెలుగువారు అరుణాచలం అని పిలుస్తారని చాలామంది తమిళులకు తెలియదు. తమిళనాట ఎక్కువ శాతం అన్నామలైగానే ఆ దేవుణ్ణి కీర్తిస్తారు. ఇక అరుణాచలం లేదా అన్నామలయ్యార్ దేవుడు ఉన్న ఊరి పేరు తిరువణ్ణామలైగా మాత్రమే వారికి తెలుసు. తిరువణ్ణామలై కాకుండా అరుణాచలం అనే ఆ ఊరిని పిలుస్తారన్న విషయం ఇక్కడ చాలామందికి తెలియదని ఆ నగరానికి చెందిన పాత్రికేయులు, అధికారులు కొందరు చెబుతున్నారు. ఈ రెండు పేర్లలో అన్నామలై అనే పేరే పాతదని చెబుతున్నారు చరిత్రకారులు. తమిళంలో శివుని మీద భక్తి గీతాలు రాసిన తిరుజ్ఞాన సంబంధర్, మాణిక్య వాచికర్, అప్పర్ అనే నాయనార్లు దేవుణ్ణి అన్నామలైగానే కీర్తించారని వారు చెబుతున్నారు. తమిళనాట చాలామంది అరుణాచలం అనే పేరు పెట్టుకుంటూ ఉంటారు. అరుణాచలంతో పాటు అరుణగిరి అనే పేరు కూడా ఉంది. కాకపోతే ఊరి పేరు మాత్రం తిరువణ్ణామలైగానే స్థానికులకు తెలుసు. అయితే ఈ వివాదం కేవలం బస్సు బోర్డు గురించి మాత్రమే కాదు. తెలుగువారు అన్నామలై దేవుణ్ణి అరుణాచల దేవుడిగా పిలవడాన్ని కూడా తప్పుబడుతూ చాలామంది తమిళులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా భక్తి పోస్ట్ ఉంటే కింద చాలామంది తెలుగువారు అరుణాచల శివ అని కామెంట్ చేస్తూ ఉంటారు. దానికి ప్రతిగా తమ దేవుడి పేరు మార్చేస్తున్నారంటూ తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. అసలు దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, కానీ ఊరిని మాత్రం తిరువణ్ణామలైగా పిలిస్తేనే స్థానికులకు అర్థమవుతుంది.
ఇతర రాష్ట్రాల బస్సులు, ప్రైవేటు వాహనాల వారు ఏమని పిలుస్తారన్నది సమస్య కాదు, కానీ తమిళనాడు ఆర్టీసీ కూడా ఆ పేరు మార్చడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అసలు అరుణాచలం అనే పేరు తెలియని చాలామంది తమిళులు ఆ బస్సు మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ బస్సు చాలా దూరం ప్రయాణించాలి. ఆ క్రమంలో తిరువన్నామలైకి వెళ్లాల్సిన తమిళులు ఆ బస్సు అరుణాచలం అనే వేరే ఊరు వెళుతుందని భావించి మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కనీసం తమిళనాడు ఆర్టీసీ బస్సుల వరకైనా తిరువన్నామలై పేరు తప్పనిసరి అంటున్నారు ఇక్కడి స్థానికులు. అలాగే అరుణాచలానికి తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళుతూ ఉండడం, అక్కడే తెలుగు వాళ్ళు స్థలాలు కొంటూ ఉండడంతో తమిళ ప్రాంతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ట్విట్టర్లో కూడా హ్యాష్ ట్యాగ్ తో సేవ్ తిరువన్నామలై పేరుతో ట్రెండింగ్ అవుతోంది. తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా ఇక్కడే స్థలాలు కొంటూ వ్యాపారాలు చేస్తున్నారని, స్థానికులకు ఉపాధి లేకుండా పోతోందని, అలాగే ఆ ప్రాంతం మొత్తం తెలుగు వాళ్ళదా అన్నట్టు అయిపోతోందని సీఎం స్టాలిన్కి ఫిర్యాదు చేశారు. ఇక ఇక్కడి తమిళ భాషలో కాకుండా తెలుగు భాషలో బోర్డులు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. ఇది పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ వేరువేరు కులాలకు సంబంధించి ట్రస్ట్ భవనాలు ఏర్పాటు చేయడం, ఏర్పాటైన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా సదుపాయాలు అందించడం కోసం ఇలాంటివి వెలుస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటివి అక్కడ ఉన్న లోకల్ వాళ్లకు కొంతమందికి నచ్చడం లేదు. దీని గురించి అక్కడ ఉన్న గవర్నమెంట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటుందా అంటే మాత్రం ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగంలో ఉన్న హక్కు.